యాహూ! అమెరికా మీద గెలిచేశాం. సూపర్ ఎయిట్లో అడుగు పెట్టేశాం. ఏం సూపర్ ఎయిట్కి రావడమో ఏమో. నాకైతే ముందు ముందు మ్యాచ్లను తలుచుకుంటే భయమేస్తోంది. ఎందుకన్నా భయం? అండగా ఈ రిషబ్ ఉండగా దిగులేందుకు దండగా? నా దిగులు నీ గురించి కాదురా, మా ఓపెనర్స్ గురించే. నేను కోహ్లీ ఒక్క మ్యాచ్లో కూడా సక్సెస్ అవ్వలేదు ఇప్పటి వరకు. టెన్షన్ ఎందుకు రోహిత్? మ్యాచ్ గెలిచాం కదా. ఒక్క మ్యాచ్ అయినా మనం వార్ వన్ సైడ్ లాగా గెలిచామా? అన్నీ ముక్కి మూలిగి గెలుస్తున్నాము. గ్రూప్లో బచ్చా టీమ్స్ ఉండబట్టి సరిపోయింది, కానీ సూపర్ ఎయిట్ అలా కాదు కదా. నీ బాధ నాకు అర్థమైంది రోహిత్, కానీ నేను అమెరికా మీద డక్అవుట్ అవుతా అని అస్సలు అనుకోలేదు. అది మరి దెబ్బంటే. అమెరికాతో పెట్టుకుంటే అట్లుంటుంది. కోహ్లీని డక్అవుట్ చేస్తామని మ్యాచ్కి ముందే చెప్పినట్టు చేసి చూపించాం. అనుకోకుండా నేను అవుట్ అయ్యి ఈ మ్యాచ్లో బ్రతికిపోయారు. లేకుంటేనా మీరు కొట్టిన 110 రన్స్ నేను ఒక్కడనే కొట్టి పడేసేవాడిని. కొట్టేవాడిని, దంచేవాడిని లాంటి మాటలు వేస్ట్ కోహ్లీ. ఏమైనా ఉంటే ఆటలు చూపించాలి. ఎంత మాట అన్నావురా? నువ్వైతే సూపర్ ఎయిట్కి రా. పొరపాటున మళ్ళీ మన మధ్య ఏదైనా మ్యాచ్ జరిగితే అప్పుడు మీతో ఊచకోత స్పెల్లింగ్ ఇంగ్లీష్లో రాపిస్తా. ఏంటి మీరు రాయించేది తొక్క? నిన్న ఆ సూర్యకుమారి ఆడకపోయింటే మేము గెలిచేవాళ్ళం. రే బాబు, ఓడిపోయాక ఇలాంటి సొల్లు 100 చెప్పొచ్చులే, కానీ నువ్వు వెళ్ళి ఆ ఐర్లాండ్తో గెలిచి సూపర్ ఎయిట్ ఎలా రావాలో ఆలోచించుకోపో. సరే, ఇప్పుడు ఓడిపోయాను కాబట్టి తల దించుకొని వెళ్తున్నా. సెమీస్లోనో ఫైనల్లోనో కలుద్దాం, అప్పుడు చెప్తా నీ సంగతి. చూసావా కోహ్లీ, మనం సరిగ్గా ఆడకుంటే అందరికీ లోకు అయిపోతున్నాం. నా ప్లానింగ్ నీకు అర్థం కాలేదు రోహిత్. ఆ సూర్య, దుబేలు ఫామ్లోకి రావాలనే నేను నా వికెట్ను సాక్రిఫైస్ చేస్తున్నా. టీం కష్టాల్లో ఉంటేనే కదా వాళ్ళలో ఆడాలన్న కసి పెరిగేది. అబ్బా, నువ్వు నీ కవరింగ్ తగలయ్యా. అవుట్ అయిందే కాక దానికి అందంగా ఒక కథ కూడా బాగానే అల్లేసావు. సరే, నాది కథే అనుకుందాం, మరి నీ కథ ఏంటి? అంటే నేను కెప్టెన్ కదా, మిగిలిన బ్యాటర్స్కు ఛాన్స్ ఇద్దామని నేను తొందరగా అవుట్ అయి వచ్చేస్తున్నా. అచ్చా, నువ్వు అవుట్ అయితే టీం కోసం, నేను అవుట్ అయితే ఆడలేకపోయినట్ట? దీన్ని నేను ఒప్పుకోను. సర్లే కోహ్లీ, ఇద్దరం టీం కోసమే వికెట్ సాక్రిఫైస్ చేస్తున్నాం. ఇలాగే కవర్ చేసుకుందాం. ఈ శాంతి ఒప్పందం నీకు నాకు సమ్మతమేనా? అది అలా రావాలి దారికి. ఇప్పుడు మన బచ్చగాలను పిలువు, ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. వామ్మో, ఒక హాఫ్ సెంచరీ చేస్తే తప్ప వీళ్ళెవరూ నన్ను నా మాటలను దేకేలా లేరు. రోహిత్ అన్న, ఈ సూర్యగాడు ఫామ్లోకి వచ్చేసాడు, హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఇక నువ్వు తడిగుడ్డ వేసుకొని పడుకో, మిగతా కథ అంతా నేను నడిపిస్తా. ఒక్క మ్యాచ్ బాగా ఆడగానే ఫామ్లోకి వచ్చినట్టు కాదురా బాబు. వరుసగా ఒక 4 మ్యాచ్లు బాగా ఆడితే అది ఫామ్లోకి రావడం అంటారు. రావడంలో కాస్త లేటే ఉండొచ్చు, కానీ ఒక్కసారి వచ్చానంటే ఆ పొజిషన్కి చుక్కలు చూపిస్తా. రోహిత్ అన్న, నేను కూడా ఫామ్లోకి వచ్చేసా, ఇండియాను గెలిపించేశా. అన్ని మ్యాచ్లు బాగా బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ కూడా ఇంత బిల్డప్ ఇవ్వలేదురా. ఆడకాడకు ఒక మ్యాచ్ ఆడి మీరిద్దరు ఇచ్చే బిల్డప్ తట్టుకోలేకపోతున్నారా బాబు. అసలు నిన్న మ్యాచ్ విన్నర్ నేను. నన్ను వదిలేసి మీరు ఓ తెగ మురిసిపోతున్నారు. ఇది కరెక్టరా హర్షదీప్? నువ్వు 4 వికెట్లు దీకపోతే మనకు పెద్ద టార్గెట్ వచ్చేది, అప్పుడు గెలవడం చాలా కష్టమయ్యేది. అన్నా, రాముడికి వృత సాయం లాగా నేను 2 వికెట్లు తీశాను కదన్నా. ఈ గెలుపులో నీకు కూడా వాటా ఉందిరా. నువ్వు సూపర్గా బౌలింగ్ చేసావురా. బ్యాటింగ్ కూడా బాగా చేయి, ఇంకా బాగుంటుంది. నిన్న నాకు బ్యాటింగ్ రాలేదన్నా, వస్తే నేనే గెలిపించేవాడిని. ఓ అవును కదా, మర్చిపోయానురా. ఇక హార్దిక్ దాకా బ్యాటింగ్ వెళ్ళదు. నేను, రిషబ్ అన్న, సూర్యనే ఇక నుండి దంచి కొడతాం. నన్ను మీలో కలపకండ్రా బాబు. నేను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నా, మీలాగా పార్ట్ టైం బ్యాటర్ కాదు నేను. ఎంత మాట అన్నావు పంత్, మేము పార్ట్ టైం బ్యాటర్సా? ఈ స్కైని పట్టుకొని, బెస్ట్ T20 బ్యాటర్ని పట్టుకొని అలా అంటావా? నన్ను రెచ్చగోకావు. ఇక నుండి నా బ్యాటింగ్ బీభత్సం ఎలా ఉంటుందో నీకు కూడా చూపిస్తా. నేనంతే, మినిమం హాఫ్ సెంచరీ, మ్యాక్సిమం సెంచరీ టార్గెట్తో బ్యాటింగ్ చేస్తా. మీ పొగరు మాటల్లో కాదురా, దమ్ముంటే చేతుల్లో చూపించండి. కప్పు కొట్టే వరకు కన్సిస్టెన్సీ చూపిస్తాం. ఏం సూర్య, ఏమంటావు? సూర్య, అస్సలు తగ్గేదేలే. ఆపండ్రా మీ ఛాలెంజ్లు. వెళ్ళి హాఫ్ సెంచరీలు ప్రాక్టీస్ చేసుకోపోండి. సరే, బాగా ఆడినా ఇంకా మీకు మా మీద నమ్మకం కలగలేదని అర్థమవుతోంది. నమ్మకం కూడా సిగ్గుతో తలదించుకునే రేంజ్లో నమ్మకం కలిగిస్తాం. రారా దుబ్బే. ఈ మాత్రం రెచ్చగొట్టకపోతే వీళ్ళలో కసి తగ్గిపోతుంది రోహిత్ అన్న. అందుకే గెలికేశా. మంచి పని చేసావు. మిడిల్ ఆర్డర్లో వీళ్ళిద్దరూ ఫామ్లో ఉంటే ఇండియాకు తిరుగుండదు. అది ఓకే అన్నా, కానీ మనలో మన మాట, మన ఓపెనర్ సంగతి ఏంటి? అబ్బా, వీడు మళ్ళీ మా బ్యాటింగ్ గురించి అడుగుతున్నాడు. ఎలా కవర్ చేసుకోవాలో అసలు అర్థం కావడం లేదు. ఇందాకే చెప్పినాం కదా రిషబ్, మిడిల్ ఆర్డర్ మీద ప్రెజర్ పెట్టడానికి మేము వికెట్స్ త్యాగం చేసామని. వాళ్ళు సెట్ అయ్యారు కదా, ఇక నుండి మేము కావాలని అవుట్ అవ్వకుండా బ్యాటింగ్ చేస్తాంలే. సరేలే అన్న, మీరు సీనియర్లు, మీరేం చెప్పినా నడుస్తుంది. ఉంటారే అన్న, బాయ్. కోహ్లీ, టీంలో అందరికన్నా మన మీదే ఉంది.
ఈసారి బ్యాటింగ్ సరిగ్గా చేయకుంటే ఓపెనర్స్ని మార్చేద్దాం అనేలా ఉన్నారు. అంతేకాదు సూపర్ 8లో మనకు ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉంది. మనం అక్కడి దాకా తెచ్చుకుంటామా రోహిత్? ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎన్ని దాటి రాలేదు మనం. నెక్స్ట్ మనకు ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో ఇద్దరం 2 హాఫ్ సెంచరీలు చేసామంటే మొత్తం సెట్ అయిపోతుంది. సరేలే చూద్దాం.